చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి నీ బంగారు పాదాలు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఈ రోజున నాయన మరి వృద్ధాప్యము అన్న వారికి తండ్రి ఈ కార్యక్రమం జరిగించిన విధానం బట్టి మీ స్తోత్రాలు తండ్రి. మరి ప్రభువా ఈ వృద్ధాప్యంలో నాయన ఏ విధంగా ప్రభువా జీవించాలని ప్రభువా మీరు వారికి ఏమి తెలియజేస్తున్నారు ప్రభువా మీరు మాకు తెలియజేయండి ప్రభువా మీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు తండ్రి. మీరు మా మధ్యలో మాతో మాట్లాడమని ప్రభువా యేసయ్య నామములో అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, దేవునికి స్తోత్రాలు. అయితే మరి ఇది ప్రతి ఒక్క మేమంతా కూడా యేసు ప్రభు నమ్ముకొని చర్చికి వెళ్తా ఉన్నాము. సంవత్సరం కూడా మరి బ్రదర్ లాజర్ గారు ఈ కార్యక్రమం చేపట్టారు. మరి ఎందుకు ఈ కార్యక్రమాలు ఇలా చేపడుతున్నారంటే దేవుడు మరి బ్రదర్ లాజర్ గారికి ఏదైతే ప్రేరేపించాడో మీకు బైబిల్లో వాక్యం ఏమంటే మీకు కలిగిన ధర్మము చేయుడి అని ఉంది. అందుకని మరి బ్రదర్ లాజర్ గారు ఎప్పుడంటే ఇలా ఉన్నారు